హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా సుల్తాన్పూర్ నుంచి వచ్చిన చెల్లెల సప్న కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ సేవను జరిపిస్తున్న నీలేష్ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ప్రియులారా, మరి ఈ చక్కటి అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మరి నాకు ఇచ్చినందుకు క్రీస్తు వారి నామములో ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క రాత్రిల సమయంలో దేవుడు ఆయన విలువైన సంగతులు వినిపించడానికి మనకందరికీ ఇట్టే అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రియులారా, ఈ యొక్క రాత్రిల సమయంలో కొద్దిసేపు దేవుని విలువైన సందేశాన్ని వినడానికి మనమందరము మన శరీరాన్ని ఇక్కడ మన స్వాధీనంలో ఉంచుకుందాం. ఆత్మ స్వాధీనంలో ఉంచుకుందాం. శరీర స్వాధీనంలో కాదు. శరీర స్వాధీనంలో ఉంచుకున్నామంటే చలి పెడుతుంది. శరీర స్వాధీనంలో ఉంచుకున్నామనుకో దోమలు కరుస్తున్నాయి. శరీర స్వాధీనంలో ఉంచుకున్నామనుకో ఎవరో ఫోన్ చేస్తారు. ఇలాంటి ఆలోచనలన్నీ మనకు వస్తాయి. శరీర స్వాధీనంలో ఉంచుకుంటే అన్నం తినలేదు కదా, ఈ టైం తినేవాళ్ళం, పడుకునే వాళ్ళం కదా, ఈ టైంకి ఇలాంటిది కూర్చోవడం అనేది శరీర స్వాధీనంలో ఉంటూ ఆలోచనలు వస్తాయి. ఆత్మీయ స్వాధీనంలో ఉన్నాం అనుకోండి, వాక్యము దేవుడి రోజు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాను ఆలోచనలు మనకు పుడతాయి. కనుక ప్రియులారా, కొద్దిసేపు విలువైన చక్కటి సందేశాన్ని మరి దేనికి యోగ్యత లేని నన్ను ఒక పని పాత్రగా వాడుకొని తన సేవలో వాడబడడానికి కృప చూపిస్తున్న తండ్రి అయిన దేవునికి ఎంతగా స్తుతించినా ఎంతగా పొగిడినా తక్కువే. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు అని పుట్టాడు అనుకుంటున్నాము. ఈ క్రిస్టమస్ సీజన్ అంతా ఏంటమ్మా, అందరికీ సంతోషం కదా, అందరికీ సంతోషం. అందరికీ కొందరికే. మీ ఊర్లోనే కాదు, మా ఊర్లోనే కాదు, ఇంకో ఊర్లను కాదు, ఇంకో ఊర్లో కాదు, పట్టణాలను కాదు, దేశాలు కాదు, ప్రపంచంలో మనకేముంటుంది తెలుసా, బయట దేశస్తుల దేవుడు అనుకుంటారు. ఆ తెల్లల దేవుడు మనం ఎందుకు నమ్ముకోవాలి కదా. ఇలాంటి అనుమానాలు మనకు ఎప్పుడూ మన జీవితాలకు మనకు తెలియకుండానే మన మనసులో నాటేశారు పెద్ద మనుషులు కదా. అన్నము ఆకలి అయితే ఏ విధంగా తినాలి అనే ఆలోచన ఉంటుందో, దాహం వేస్తే నీళ్ళు ఏ విధంగా తాగాలని ఆలోచన ఉంటుందో, పెద్ద మనుషులు మనకేం చేశారు తెలుసా, బయట దేశపు దేవుడు, ఆ దేవుని నమ్ముకుంటే ఏం చేయొద్దంటమ్మా, ఏం చేయొద్దు, కొన్ని ఆచారాలు పెట్టేశారు. దేవుడు ఒక్కొక్క దేశానికి ఒక ఆచారాన్ని ఇవ్వలేదు ప్రియులారా. అందుకని ప్రతి దేశంలో మనుషులు పుడుతున్నారా అమ్మా, ప్రతి దేశంలో మనుషులు పుడుతున్నారా, ప్రతి దేశంలో మనుషులు చచ్చిపోతున్నారా అంటే పుడుతున్న వారికి అవసరము, చనిపోతున్న వారికి అవసరం. పుట్టించేది దేవుడు అయితే చంపేది కూడా దేవుడే. ఆ దేవుని మాటలే మనం వినడానికి ఇక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. రొంపల్లి గ్రామంలో 1000 మంది ఉంటుండొచ్చు కదండి, 1000 మంది ఉంటుండొచ్చు, ఎక్కువ ఉంటారు. అంతమందిలో ఒక 30-40 మందిని ఇక్కడ కూర్చోబెట్టాడంటే దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం. మన ప్రణాళికల్లో ఉంటే మన ఇష్టానుసారంగా వెళ్తాము. దేవుని ప్రణాళికలు ఉంటే ఇక్కడ కూర్చోబెడతాడు. ఆయన ప్రణాళికలు ఉండి మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఈ రాత్రి వేళ ఏం నేర్పించాలనుకుంటున్నాడు. యేసు ప్రభువు పుట్టారు, సంతోషం, సమాధానం, సంతోషం అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, క్రిస్టమస్ పండుగ రోజు మన ఇంట్లో అనారోగ్యంతో వాళ్ళు ఉన్నప్పుడు క్రిస్టమస్ పండుగ వస్తే సంతోషం ఉంటుందా అమ్మ? అందరు చెప్పాలి, ఉంటుందా? ఉండదు. పక్క వాళ్ళందరూ బట్టలు తెచ్చుకుంటారు, పక్క వాళ్ళందరూ వంటలు చేసుకుంటుంటారు, పక్క వాళ్ళందరూ చున్నాలు వేసుకుంటారు. మీరెందుకు వేసుకోలేదమ్మా మేము చున్నం వేసుకోలేదు ఎందుకని అడిగితే, మీరెందుకు బట్టలు తెచ్చుకోలేదని అడిగితే, మీరెందుకు పండుగ చేసుకోలేదంటే, మా ఇంట్లో ఆరోగ్యం బాగలేదు. అందరు బాగుంటేనే కదా పండుగ. అందరు ఎవరింట్లో బాగలేకపోతే పండుగ ఎందుకు మనకు కదా. అందరూ ఆనందంగా తిరుగులాడుతుంటే, అందరూ బట్టలు వేసుకుంటుంటే, మనం మాత్రము మన ఇంట్లో బాధతో ఉంటాం కదా. మనం అందరం కొత్త బట్టలు వేసుకొని తిరుగుతుంటే మరి దేవుడు సంతోషంగా ఉన్నాడని మనం అనుకుంటున్నాం. యేసు ప్రభు వారు పుట్టాడు అనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, పుట్టాడు, వచ్చాడు. యేసు ప్రభు వారు వచ్చాడు ఎక్కడి నుంచి అంటే పరలోకం నుంచి. పుట్టింది ఒక మాట చెప్తాను పిల్లరా, పుట్టినరోజు మనం సంతోషపడతామా, చనిపోయిన రోజు సంతోషపడతామా?
అందరు నాకు సమాధానం చెప్తున్నారు. పుట్టినరోజు సంతోషపడతామా, చనిపోయిన రోజు సంతోషపడతామా? కానీ యేసు ప్రభు వారు చనిపోయిన రోజు మనకు సంతోషం, పుట్టినరోజు కాదు. అర్థమైందా? పుట్టినరోజు కాదు, పుడితే ఏం తెలియదు, చిన్న బాలుగా పుట్టాడు, చనిపోయి ఏం చేశాడు తెలుసా? లోక పాపాన్ని ఎంత తన భుజాల మీద వేసుకొని మన కోసం ప్రాణాన్ని విడిచిపెట్టి మన కోసం రక్తాన్ని కార్చేసి వెళ్ళిపోయాడు. అందుకని బైబిల్ ఒక చక్కటి మాట ఉంటుంది పిల్లరా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము చదవండి, మొదటి వచనం. సుగంధ తైలము కంటే మంచి మీరు ఒకని జన్మదినము కంటే మరణ దినం. ఇది ఎవరి కోసం? ఇది ఎవరి కోసం రాయించిన మాట? దేవుని కోసం, యేసు ప్రభు వారి కోసం. అర్థమైందా పిల్లరా? పుట్టుక రోజును అంతగా ఆనందంగా జరుపుకున్నంత ఈస్టర్ని అంత ఆనందంగా జరుపుకోం, గుడ్ ఫ్రైడేని ఆనందంగా అంతా జరుపుకోం. ఆనందించాల్సింది ఆ రోజు. ఈరోజు ఆనందించొద్దని నేను అంటలేదు. ఈ ఆనందం ఎప్పటి నుంచి తెలుసా? నవంబర్ 25 నుంచి జనవరి 1 వరకు, ఇంచుమించు ఒక నెల 10 రోజుల వరకు, 40 రోజుల వరకు ఈ యొక్క సంబరాలు ఎలా అంటుతాయి తెలుసా? అంబరాలు అంటాయి, ఆకాశాన్ని కాదు, మధున్మాదులకు అంటుతున్నాయి ఇవన్నీ. ఏందిరా నాయన, మంచి వాక్యం నేర్చుకున్న వాళ్ళు అనుకో, ఈ పాటలేంది, ఆ డ్యాన్సులేంది, ఆ డీజే పాటలేంది అని మనసులో నిజంగా ఏం చేయాలని అర్థమవుతలేదు. సినిమా పాటలు మ్యూజిక్లు పెట్టేసి అలాంటి మ్యూజిక్తో డ్యాన్సులు చేసేస్తున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు చేస్తారని చక్కగా, చిన్నపిల్లలు చేస్తే బాగుంది, పెద్దవాళ్ళు చేస్తే బాగుండదు. అది అర్థమైందా? పెద్దవాళ్ళు చేస్తే బాగుండదు, చిన్నపిల్లలు చేస్తే బాగుంటుంది. అంటే ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు. అంటే మనం పుట్టినరోజును చేసుకుంటామా, మరణదినాన్ని చేసుకుంటామా? పుట్టినరోజు సంతోషం ఉంది, మరణదినంలో బాధ ఉంది. బాధపడ్డవాడు బాగుపడతాడు. అర్థమైందా? బాధపడ్డవాడు బాగుపడతాడు, సుఖపడ్డవాడు చెడిపోతాడు. డబ్బు ఎక్కున్నవాడు చెడిపోతాడు. రోజుల్లో మనుషులకు అందరికీ ఒకరి పట్ల ప్రేమ, వినయం, విధేయత లేదంటే అందరిలో డబ్బు చాలా జీవుల నిండి ఉంది, బ్యాంకులో ఉంది. కాబట్టి పెద్దవాళ్లకు మర్యాద, వినయం, విధేయత అనేది మర్చిపోయింది లోకమంతా. లోకమంతా ప్రేమలని పెళ్ళిళ్ళు, వ్యభిచారాలు, దొంగతనాలు, మోసాలు, కుళ్ళు, కుతంత్రాలు, భార్య భర్తల మధ్యలో ప్రేమలు లేవు, పెద్దవాళ్ళకు వినయం లేదు, విధేయత లేదు. ఇదే కాకుండా పాపాల మీద పాపాలు చేస్తున్నప్పుడు ఈ పాపాలను రక్షించడానికి ఒక ఆయన పుట్టడం అని అనుకుంటే వచ్చాడన్న చాలా మంచి మాట ప్రియులరా. ఆయన ఎందుకోసం వచ్చాడు కొన్ని మాటలు చూద్దామండి, చక్కగా వినండి. మొదటి తిమోతి గారికి రాసిన పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 15వ వచనం. తిమోతి గారికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. చాలా రోగాలను రక్షించుకోవడానికి, రోగాలను నయం చేసుకోవడానికి ఎక్కడ వెళ్ళాలి? మనం ఆసుపత్రికి వెళ్ళాలి కదా. మనకి ఏదైనా బీపీ ఎక్కువైంది అనుకో, షుగర్ ఎక్కువైంది అనుకో, ఏదన్నా మనకు ఏదన్నా ఎక్కువవుతుంది, అనారోగ్యం వస్తుంది, మన శరీరానికి మనం ఎప్పటికున్నంత బలంగా ఈరోజు ఉండలేకపోతున్నాం అంటే మనం తొందరగా సంప్రదించవలసింది ఎవరికి అనుకుంటామమ్మా? ఒక ఆసుపత్రిలో ఒక వైద్యం దగ్గరికి వెళ్ళాలనుకుంటాం. అక్కడ వెళ్ళగానే కరెక్ట్ టైంకి వచ్చావు, నీకు బీపీ ఎక్కువైపోయింది అని బీపీ ట్యాబ్లెట్ ఇచ్చారనుకోండి, ఎంత సంతోషపడతాం. షుగర్ ఎక్కువైపోయింది, షుగర్ మందు, షుగర్ ట్యాబ్లెట్ ఇచ్చాడు, ఎంత సంతోషం. ఈ విధంగా ఎన్ని విధాలుగా మనం ఏదైతే అవసరం ఉందో అది ఇవ్వగానే మన ఆరోగ్యం కుదుటపడగానే, మన మనసు కుదుటపడగానే ఎంతో సంతోషంతో ఇంటికి వస్తాం ప్రియులారా. మరి ఈ పాపాలను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెనని ఉంది కదా. ఏందమ్మా, అదే ఉందా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. వచ్చి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేస్తున్నాడు అని ఆలోచించినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం.
లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. ఇప్పటి నుంచి చాలా జాగ్రత్త వాక్యం ఉంది పిల్లలు. నశించిందా? ఏం నశించింది? ఆరోగ్యం నశిస్తే నువ్వు వైద్యం దగ్గరికి వెళ్తున్నావు, ఆరోగ్యం నశిస్తుంటే ఇతర వాళ్ళని సలహాలు అడుగుతున్నావు. ఇదిగో నీకు ఇంతకుముందు ఇలాంటి పరిస్థితి వచ్చిందిగా, మరి ఎక్కడ వెళ్ళి బాగు చేసుకున్నావు? నువ్వు ఏం చేస్తే నీకు ఆరోగ్యం బాగైందని ఎంతో మందిని అడుగుతూ ఏం చేస్తారు పిల్లరా, వాళ్ళు చెప్పిన సలహాలను బట్టి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మంచి డాక్టర్ దగ్గర చాలా లైనే ఉంటుంది. ఆ రోజు కాలేదనుకోండి మరుసటి రోజు అక్కడ ఉంటామా లేదా? ఉంటాం. చూయించుకొని మందులు రాయించుకొని మందులు మళ్ళీ ఏ విధంగా అడుగుతాము? ఒక్కడికి 4 సార్లు అడుగుతాం. అడిగేసి మళ్ళీ ఇంటికి వస్తాం. వచ్చిన తర్వాత మళ్ళీ పక్కలకి అడుగుతాం, ఎలా వేసుకోమని మందులు చెప్పాను. అంటే ఒక శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఆత్మే జీవింపజేయుచున్న శరీరము కేవలము నిష్ప్రయోజనమైన దానికి 10 సార్లు అడుగుతున్నావు, 10 కిలోమీటర్లు పెడుతున్నావు, 100 కిలోమీటర్లు పెడుతున్నావు, లేదంటే వేరే దేశానికి వెళ్ళి ఆరోగ్యాన్ని బాగుపరుచుకుంటున్నావు. మరి ఆత్మను రక్షించడానికి ఆత్మ ఎక్కువ రోజులు బ్రతుకుతుందా, శరీరమా? ఆత్మక. దానికోసం మరి మందిరానికి వచ్చినప్పుడు ఏ రోజన్నా ఏం వాక్యం చెప్పాడని ఎప్పుడన్నా అడిగారు నీలేష్కు? ఇక్కడ వస్తున్నా నీలేష్, ఏం వాక్యం చెప్పాడు? కరెక్ట్ ఇదేనా చెప్పాడు అని ఎప్పుడన్నా అడిగారా? పోనీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక రోజు రాకపోతే మనమేమనుకుని తెలుసా, మంచిర్యాల వెళ్ళి ఈరోజు మనకు పనుల కన్నా వెళ్ళొచ్చు, ఎందుకు రాలేని అడగాను. వచ్చిన తర్వాత ఎంతసేపు వాక్యం చెప్పాడని, ఏం రాలేడనుకో, ఒకరోజు మనం చర్చికి రాకుండా పాస్ట్ నీలేష్ వచ్చి ఇక్కడ వాక్యం చెప్పాడు అనుకో, వచ్చిన వాళ్ళన్నా ఏం వాక్యం చెప్పాడు ఈరోజు అని అడుగుతారా? ఒక చిన్న 60-70 సంవత్సరాల జీవితం కోసమే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు మరి ఎప్పటికి నిత్య జీవంలోకి వెళ్ళే వాక్యం కోసము ఎంతగా పరితపించాలో మీరు ఆలోచించండి పిల్లలు. ఎంతగా పరితపించాలి అంటే, నశించిన దానిని యేసు ప్రభు ఎలా వెతికాడు ఇప్పుడు చూద్దామని. అర్థమైందా? ఎలా వెతికాడు? నశించిన దాన్ని వెతికి పాపులను రక్షించడానికి వచ్చాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు భూమి పైన. అంటే పుట్టిన ప్రతి ఒక్కరు పుట్టారా లేదు ఈ లోకంలో? పుట్టిన వాళ్ళు చస్తున్నారా లేదా? అంటే పుట్టాడు, చస్తున్నాడు. చచ్చిన వాడు పాపం చేస్తున్నాడు లేదా? పాపం చేసిన వానికి వైద్యుడు అవసరమా లేదా? ప్రతి ఒక్కరికి యేసుప్రభు అవసరము. నాకు అవసరం లేదు అనుకున్న ఒకరోజు చనిపోయిన మరో క్షణమే, ఒరేయ్ ఆ నీలేష్ అనే వాడిని రొంపలికి ఇన్ని రోజులు పంపించానరా, ఆయన వచ్చి వాక్యం చెప్పిన సేవకుని పంపించి చెప్పిస్తుంటే మీరు చర్చికి ఎందుకు వెళ్ళలేరు? ఇంటి పక్కన కూర్చున్నావు కానీ ఎందుకు వెళ్ళలేవు? ఇంటి ముందర కూర్చున్నావు ఎందుకు వెళ్ళలేదు? మరణించిన మరో క్షణమే దేవుడు పట్టుకొని నిన్ను అడుగుతాడు, దేవా నన్ను నరకంలో ఎందుకు వేసావని నువ్వు అడుగుతావు కదా. ఆ వేదన బాధలు పడగానే నీ గ్రామానికి, నీ ఇంటికి పంపించాను ఒక సేవకుని. ఆయన మాటని వినలేదు కాబట్టి ఈ నరకయాతనలో నువ్వు బాధపడు. మరి యేసుప్రభు వారు పుట్టాడు అంటే సంతోషానికి వెళ్ళిపోతే చచ్చిపోయాడని రోజు చూడండి ఎంత బాధ ఉంటుంది మనకు. ఎప్పుడు యేసుప్రభును మనం ఆలోచించాల్సింది, క్రైస్తవుడు ఎప్పుడు సుఖాలను పట్టుకొని వెళ్ళొద్దండి, బాధల్లో వెళుతుండాలి. నశించిన దాన్ని ఎలా వెతికి రక్షించాడని ఆలోచించినట్లయితే పిల్లరా, ఒక ప్రాంతంలో యేసుప్రభు వారు వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. గెదేరేనీల దేశానికి వెళ్తున్నాడు అమ్మ యేసుప్రభు వారు. ఈ సముద్రం యువతల వాక్యం చెప్పేసి సముద్రం అవతలకి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు చెప్పండి? యేసుప్రభు వారు వాక్యం చెబుతుంటే వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు. ఈ శరీర సంబంధమైన ఆరోగ్యము ఎంతమందికి అయితే లేదు, అందరూ యేసుప్రభు దగ్గరికి వచ్చేసారు. యేసుప్రభు దగ్గరికి వస్తే అందరినీ బాగు చేసేసిన తర్వాత యేసుప్రభు వారు ఏం చేసేది తెలుసా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు అంటున్నారు కదా. వచ్చేది యేసుప్రభు ఎలా వెతుకుతున్నాడని ఆలోచించినట్లయితే పిల్లరా, రాత్రి ఉదయమంతా వాక్యం చెప్పేసి రాత్రి ఒక దోణిలెక్కి సముద్రం అవతలకి వెళ్తున్నాడు. అంటే ఎప్పుడు ఆరోగ్యం కోసం వచ్చేవాడు, దేవుని దగ్గరికి వచ్చేవాడు రక్షింపబడ్డాడు. మీరు వినాలి, ఎప్పటికి జాగ్రత్త వినాలి.
శరీర కోరికల కోసం దేవుని దగ్గరకు వచ్చేవాడు ఎప్పటికీ ఆత్మీయతలు రక్షింపబడడు. ఆత్మీయతలు రక్షించాలంటే కొందరే రక్షింపబడతారు పిల్లరా. యేసుప్రభు వారు అక్కడ ఆ ప్రాంతంలో చాలాసేపు అందరు వచ్చిన వాళ్ళందరికి బాగా చేశాడు, కానీ వాక్యం వినేవాడు లేడండి. వాక్యము వినేవాడు లేడు. యేసుప్రభు వారు ఇక్కడ చెప్పేసి వెళ్తున్నప్పుడు ఆయనకు యేసుప్రభు వారు వచ్చిన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఒక్కొక్కటి నశించిన దాన్ని ఎలా వెతుకుతున్నాడని ఆలోచించినట్లయితే, యేసుప్రభు వారు ఆ దోణెలెక్కి పడుకున్నాడు. దోణి అమరంలో పడుకున్నప్పుడు శిష్యులు పడుకున్నప్పుడు ఏమైంది తెలుసా? పెద్ద గాలి వీచి సముద్రంలో అలలు లేస్తున్నాయి. అలలు లేచి దోణె నిండి మునిగిపోతుంది. యేసుప్రభు వారు పడుకున్నారు. శిష్యులు వచ్చి, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదు అనగానే యేసుప్రభు వారు లేసి ఏం చేశారు తెలుసా? గాలిని, సముద్రాన్ని ఆపేశారు. చెబితే వింటాయా యేసు? చెప్తే వింటాయి. వాటికి చెవులు ఉన్నాయా? మీ అందరు నేను చెప్తే వింటున్నారంటే, వింటున్నారంటే ఏంది? మీకు చెవులు ఉన్నాయి. వాటికి చెవులు ఉన్నాయి, వింటాయి. యేసుప్రభు చెప్తే వింటాయి. నువ్వు నేను చెప్తే వినాయి. నువ్వు నేను చెప్పాలంటే కూడా ఆయనకి ఇష్టమైనట్టు ఉంటే వింటాయి. అర్థమైందా? అయిపోగానే వీళ్ళకి అర్థమవుతలేదు. ఇక్కడ ఇంతమందిని వదిలేసి యేసుప్రభు వారు ఆ సముద్రం అవతలకి ఎందుకు వెళ్తున్నాడు? సముద్రం అవతలకి ఎందుకు వెళ్తున్నాడు యేసు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుప్రభు వచ్చారని మనం అనుకున్నాం కదా ఈరోజు వాక్యము. సముద్రం అవతలకి ఎందుకు వెళ్తున్నాడు అంటే, ఒక ఆయనకు దయ్యాలు పట్టేసాయంటమ్మా. ఏం పట్టాయి? దయ్యాలు పట్టేసి మనుషులందరూ వాడిని పట్టుకొని ఇంటికి తీసుకెళ్తే ఇంటికి వెళ్ళడం లేదంట. పోనీ గొలుసులతో కట్టేస్తే గొలుసులను తెంపేసుకుంటున్నాడంట. ఆ మార్గాన్ని ఎవడన్నా వెళుతుంటే ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళని కొడుతున్నాడంట, గాయపరుస్తున్నాడంట. వాళ్ళని గాయపరిచేదే కాదు, వాడు గాయపరుచుకుంటున్నాడు. యేసుప్రభు వారు పరలోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ దేవుడు ఆయనకు చెప్పి పంపించిన మాటలు గుర్తుకొస్తున్నాయి. మనకేమంటాం తెలుసా? 1000 మంది ఉంటే వాక్యం చెప్తే బాగుంటుంది, కానీ యేసుప్రభు వారు ఒక్కడుంటే వాక్యం చెప్తాడు, ఒక్కనే రక్షిస్తాడు యేసుప్రభు వారు. మనకు చాలా మంది ఉంటే బాగుంటుందని మనం అనుకుంటాం, కానీ యేసుప్రభు వారికి ఎవరు తెలుసా? ఒక్కొక్కరిని వెతుకుతున్నాడు అమ్మ. నిజంగా ఈ మాటలు చదువుతుంటే నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది తెలుసా? వాళ్ళు గ్రామంలో ఉండకుండా ఊరి అవతల సమాధుల్లో ఉంటున్నాడంట ప్రతిరోజు. ఎక్కడ? సమాధులలో నివాసం చేస్తున్నాడంట. సమాధులో నివాసం చేస్తుంటే ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుందంటే, ఆ కొడుకుని చూస్తుంటే బట్టలు లేకుండా, తాళ్ళు అయితే అసలు లెక్కకే లేవంట, గొలుసులను అలా తెంపేస్తున్నాడంట కట్టేస్తే. యేసుప్రభు వరకు నశించిపోతుంది ఒక ఆత్మ. అక్కడ సముద్రం అవతలున్న వెళ్ళి రక్షిస్తాడు. అవతల సముద్రము వెతికాడు, ఎక్కడ ఉన్నాడు? నశించాడు, ఎక్కడ ఉన్నాడు? ఈ 5000 మంది వచ్చారు, అవసరం లేదు యేసుప్రభుకు. 1000 మంది వాక్యాన్ని వింటున్నారు, అవసరం లేదు యేసుప్రభు వారికి. యేసుప్రభు వారికి ఎవరు తెలుసా? నశించిపోయిన వాడిని వెతికాడు. అక్కడ ఉన్నాడు ఆయన, సముద్రం అవతల ఉన్నాడు. శిష్యులకు అర్థం అవడం లేదు. సముద్రం దోణి ఎక్కమంటున్నాడు, దోణి ఎక్కించుకున్నాడు, పోతున్నాడు, ఎందుకు వెళ్తాడో ఏం అర్థం కాదని శిష్యులు అర్థం కాని పరిస్థితుల్లో దోణి దిగగానే యేసుప్రభు వారికి ఆ దయ్యాలు పట్టినవాడు వచ్చేసాడంటమ్మ. నజరేయుడైన యేసు, నాతో నీకేం పని? నజరేయుడైన యేసు, నాతో నీకేం పని అంటే ఎవరు మాట్లాడిస్తున్నారు తెలుసా? దయ్యాలు మాట్లాడుతున్న యేసుప్రభుతో. మనిషిలో ఉండి యేసుప్రభు వారు ఆయన గాయాన్ని యేసుప్రభు వారు ఎందుకు చెల్లించిపోయాడు తెలుసా? ఆయనను ఎలా వెతికాడు తెలుసా? ఆ సముద్రం అవతలో సమాధుల్లో వెతుకుతూ ఉంటున్నవన్నీ రక్షించాలి నేనని ఒక్కని కోసము యేసుప్రభు వారు వెళ్ళారు పిల్లరా. వెళ్ళి అక్కడ వెళ్ళగానే యేసుప్రభు వారికి సాగిల పడగానే ఆయనలో ఉన్న దయ్యాలను ఆజ్ఞాపించగానే వెళ్ళిపోమనగానే వెళ్ళిపోయాయి. అంటే యేసుప్రభు వారు ఎవరు రక్షిస్తాడు? నీ దేహాన్ని గాయపరుస్తున్న వాడిని రక్షిస్తాడు. త్రాగుబోతులను మారుస్తాడు పిల్లలు యేసుప్రభు వారు. త్రాగేవాడు కూడా దేహాన్ని గాయపరుచుకున్నట్టే కదా. సినిమాలు చూసి మన మైండ్ను పాడు చేసుకున్న వాళ్ళని రక్షిస్తాడు. ఫోన్లను చూసి మన మైండ్ను, మన ఆలోచనలు పాడు చేసుకున్న వాళ్ళని రక్షిస్తాడు యేసుప్రభు వారు. ఆయన రక్షించగానే వెళ్ళిపోయాడు. మరలు వచ్చేసినప్పుడు ఇప్పటి నుంచి ఇంకో కొంచెం ఆసక్తితో విందాం మన వాక్యం. ఆసక్తితో సమరయ స్త్రీ రక్షించడానికి ఇప్పుడు వెళ్తున్నాడండి. దేశాలు దాటుకుంటూ వెళ్తున్నాడు. ఒక మాట చూద్దామండి.
యోహాను సువార్త 4వ అధ్యాయము మొదటి వచనం. ఆయన యూదయ దేశమును విడిచి గలిలీ దేశంలోకి వెళ్ళారు. ఎప్పుడు మీరు బైబిల్ తిరిగి ఏంది ఇప్పుడు చూద్దాం ఉండవు మాట. ఏం కాదమ్మా, అర్ధగంట లేట్ అయితే కూడా వినండి. ఈరోజు చక్కటి వాక్యం వినండి. బైబిల్ మొత్తం తిప్పేయండి. గలిలీ నుంచి ఎక్కడ వెళ్తున్నాడు అంటమ్మా? యేసు యూదయ నుండి గలిలీకి వెళ్తున్నాడంట. ఇప్పుడు పేపర్ అంతా తిప్పేసేయండి. చివరికి యేసు ప్రభు వారు చేసిన పరిచయం మ్యాప్ ఉంటుంది. మీరు ఎప్పుడు తీస్తారు లేదు? ఇప్పుడు మ్యాప్ తీయండి. ఇప్పుడు మ్యాప్ తీయండి. ఇగో నేను తీశాను కదా. యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన పుస్తకపు పాలస్తీనా ఉందమ్మా, ఉంది. అక్కడ గలతీ యూదయ ఎక్కడ ఉంది చూడండి, కింద ఉంది పెద్ద అక్షరాలతో. అందా? పెద్ద అక్షరాలతో యూదయ ఉంది. అక్కడ నుంచి ప్రయాణం అయ్యాడమ్మా యేసు ప్రభు వారు. యూదయ దొరికిందా? దొరికిన వాళ్ళు ఒకసారి చేయండి ఇవ్వండి. యూదయ దొరికిన వాళ్ళు. యూదయ నుంచి ఎక్కడ వెళ్తున్నారు చూడండి, సమరయ అని ఉంది చూడండి. అక్కడికి ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 40 నుంచి 50 కిలోమీటర్లు ఉంటాయి. అర్థమైందా? 40 నుంచి 50 కిలోమీటర్లు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు తెలుసా? సమరయ్య స్త్రీని, ఒక్క స్త్రీని కాపాడడానికి వెళ్తున్నాడు యేసు ప్రభు వారు. 100 మందికి కాదు, 1000 మందికి కాదు. ఒక పెద్ద పాస్టర్ వచ్చి వాక్యం చెప్పి మా ఊర్లో అంటే ఎంతమంది వస్తారని అడుగుతాడు. యేసు ప్రభు కంటే గొప్ప సేవకుడా నీవు? కాలు నడకత వెళుతున్నాడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి. మనం ఇంటి పక్కలో ఉండి ఇంటి పక్కకు రామండి చర్చికి. ఎలా వెళ్తున్నాడు తెలుసా? ఉదయాన్నే లేచాడు. ఇప్పుడు రండి. ఎక్కడ? యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇప్పుడు చదవండి 2వ వచనం ఎలా ఉందో. ఆయన యూదయ దేశమును విడిచి గలిలీ దేశమునకు తిరిగి వెళ్ళాను. ఇప్పుడు 4వ వచనం చాలా జాగ్రత్త చదవండి. ఆయన సమరయ మార్గంన వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు చెప్తానమ్మా. సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి ఎన్ని గంటలకు వచ్చింది చెప్పండి? 12 గంటలకు వచ్చిందండి. 40 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు యేసు ప్రభు వారు 12 గంటలకల్లా బావి దగ్గరికి సమరయ స్త్రీ వస్తుంది. ఆమె వచ్చేలోపు నేను అక్కడ వెళ్ళి కూర్చోవాలి. యేసు ప్రభు టార్గెట్ అండి. ఏమనుకుంటున్నారు? నశించిన దాన్ని వెతుకుతున్నాడు యేసు ప్రభు వారు. నశించినది వెతుకుతున్నాడు. ఎక్కడ నశించారు? 5 మందితో వ్యభిచారం చేస్తుంది, 6వ వాడు ఉన్నాడు. ఇంతమందితో వ్యభిచారం చేస్తున్న స్త్రీని యేసు ప్రభు వారు వెతికితే ఎక్కడ కనిపించింది తెలుసా? ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు వెళ్ళాలి ఆమెను రక్షించడానికి. అయినా పర్వాలేదు, నేను వెళ్తాను. ఉదయాన్నే లేచాడు, నశించిన స్త్రీని వెతుకున్నాడు. ఉదయాన్నే లేచాడు, పరుగు పరుగు పరుగు. ఒకవేళ ఆమె నీళ్లు చేదుకొని వెళ్ళిపోయింటే, అర్థమైందా? నీళ్లు యేసుప్రభు వారు రాకంటే ముందే ఆమె నీళ్లు చేదుకొని వెళ్ళిపోయింటే, యేసుప్రభు వారు వచ్చిన ప్రయాసము వ్యర్థమైపోతుంది. మనము తాండ్రు వెళ్ళాలనుకున్నాం, ఇంటి నుంచి అట్లా వెళ్తున్నాం, బస్సు అట్లా వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం ఇట్లా ఇంటి నుంచి వెళ్తున్నాం, బస్సు అట్లా వెళ్ళిపోతుంది. బస్ స్టాండ్కి వెళ్ళాం, అట్లా బస్సు వెళ్ళిపోతుంది. ఆపమంటే ఆపలేడు. మరి ఎంతసేపు వెయిట్ చేయాలి? 1 గంటనా 2 గంటలే? ఎంతసేపు వెయిట్ చేయాలి బస్ కోసం కదా? ఇప్పుడు వాళ్ళకి బైకులు ఆటోలు ఉన్నాయి, ఇప్పుడు అర్థమవుతుంది. కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు గంటలు వెయిట్ చేసేది బస్సుల కోసం. ఒకవేళ సమరయ స్త్రీ నీళ్లు చేదుకొని ఒకవేళ వెళ్ళిపోయింటే, యేసు ప్రభు ఎలా ఆలోచించాడు తెలుసా? ఆమె కంటే ముందెళ్ళి నేను అక్కడ కూర్చోవాలి ఆమె కోసం. సేవకుడు ఆ భారంతో, విశ్వాసుడు రాకంటే ముందే సంఘానికి వచ్చి కూర్చుంటాడు అమ్మ సేవకుడు. ఎవరు ముందు వస్తారు, ఎవరిని రక్షించాలి, ఎవరికేం మాట చెప్పాలని. కానీ మనం ఎలా చేస్తాం తెలుసా? సేవకుడు వచ్చి అమ్మ రండి, మీ పనులను ముగించుకొని, అమ్మ రండి మీకోసమే వచ్చాను అంటే వస్తామా? నీకు పని లేదేమో, నీకు పని లేదు, మాకు పని లేదు అనుకున్నా. మాకు విపరీతమైన పనులు. నశించిన దాన్ని వెతుకుతున్నాడు. 40 కిలోమీటర్లు వెళ్ళాడు. ఆమె వచ్చేలోపు అక్కడ కూర్చున్నాడు బావి దగ్గర. సంభాషణ స్టార్ట్ చేశాడు. ఎందుకు వచ్చావు? దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వవా అమ్మ? నువ్వు చూస్తే యూదుల్లాగా కనిపిస్తున్నావు, మా నీళ్ళు నీవు త్రాగవు కదా. మరి నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగుతావా? చేదుకోవడానికి నీకు తాడు లేదు, బొక్కెన లేదు, నాకు నీళ్ళు ఎలా పోస్తావు?
నువ్వు నన్ను దాహం అడిగి మళ్ళీ నాకు దాహం ఎందుకు తీరుస్తాను నువ్వు అంటున్నావు. జీవజలాన్ని ఇస్తాను అంటే ఓకే, అదేదో ఇవ్వన్నది. జీవజలాన్ని అంటే నన్ను ఎప్పటికి ఇంటికానే ఉంచేటట్టుగా ఉంచంటే అంటే ఎవరైనా సంతోషపడతారు. సమరేశ్వరి ఎలాంటి తెలుసా, 5 మందితో 5 మందితో సంసారం చేస్తుందంట. ఇంకొకడు ఉన్నాడంట 6 మంది మొత్తానికి. అలాంటి ఆమెను వెతికాడు యేసుప్రభు. ఇలాంటి ఆమెను పట్టుకుంటే మారితే ఊరంతా మారుతుందని యేసుప్రభు తెలుసు. అర్థమైందా? అప్పుడు ఆమెను పట్టుకొని సంభాషణ మాట్లాడుతుంటే ఆమెతో ఏమన్నా తెలుసా, నీకు నీళ్ళు ఇస్తాను, నీకు నీళ్ళు ఇస్తాను. మరి నాకు నీళ్ళు ఇస్తాను అంటే కదా, నీకు చేదుకోవడానికి ఏం లేదు అన్నప్పుడు, నీకు ఇస్తానన్నప్పుడు నీకు నీళ్ళు ఇస్తాను, నీ భర్తను తోలుకరాపు అన్నాడు. నీ భర్తను తోలుకరాపు అన్నప్పుడు నాకు భర్త లేడు అన్నాడు. 5 మందితో నీవు ఉన్నావు కదా, ఇప్పుడు ఉన్నవాడు గట్ట నీవాడు కాదు కదా అనగానే ఈమె షాక్ అయిపోయింది. నన్ను అంటావా, ఎవరితో చూసావు, నువ్వు ఎప్పుడు చూసావు అనలేదే సమరేశ్వరి. తప్పులు ఒప్పుకునే వానికి యేసుప్రభు అవసరము, ఒప్పుకునే వానికి అవసరం లేదు. నటించే వానికి యేసుప్రభు అవసరము లేదు ఈ లోకంలో. పడుకున్నవన్న లేపొచ్చంట కానీ నటించేవాడిని లేకపోదు, మనం లేపలేమంట. ఈరోజు క్రైస్తవులందరూ నటించే వాళ్ళు తయారైపోయారు. క్రైస్తవం నటన తయారైపోయింది. నటన నటన నటన. యేసుప్రభు ఎవరు తెలుసా, తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టేవానికి యేసుప్రభు అవసరము, నటించేవానికి యేసుప్రభు అవసరం లేదు. నువ్వు సున్నం వేసుకుంటావు, నువ్వు వేది పెట్టుకుంటావు, నీ నటన అయితే దేవుడు అవసరం లేదు, నువ్వు పో. అందుకనే పిల్లరా, నీకు 5 మందితో ఉన్నావు కదా, 5 మందితో ఉన్నావు కదా, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కదా. నీ భర్తను తీసుకురామన్నప్పుడు ఏమన్నా తెలుసా, నువ్వు ప్రవక్తవా, మా కోసము మెస్సయ్య వస్తానన్నా, మెస్సయ్య నీవు అనగానే అవును నేననగానే ఎంత సంతోషపడ్డది పిల్లరా. యేసుప్రభు వారు వాక్యం చెప్తుంటే శాస్త్రుల పరిస్థితులు యేసుప్రభుని వెళ్ళగొడుతున్నారు. మా ప్రాంతంకి రాక నువ్వు వెళ్ళిపో, ఇప్పుడు మెదటిస్ట్ చర్చిలకు పోతే అదే ఉంటుంది. మా ప్రాంతానికి రాకపో, ఇంకో ప్రాంతానికి పో, ఇక్కడ చర్చ్ ఉంది ఇంకో ప్రాంతానికి. యేసుప్రభుని వెళ్ళగొట్టారు పిల్లలు. వాక్యం చెప్పని వెళ్ళగొడితే వెతికాడు, ఎక్కడ సమరేశ్వరి ఎక్కడ ఉంది, వెతికాడు అని మాట్లాడి ఏం చేస్తాడు తెలుసా, మాట్లాడిన తర్వాత అంతా చెప్పిందా, నువ్వు మిస్ అయ్యావా, అయితే మిస్ అయ్యావు, ఉన్న జీవితం మన జీవితం అంతా కరెక్ట్ చెప్పావు కదా. అయితే యేసుప్రభు అన్నాడు తెలుసా, నువ్వు మిస్ అయ్యావు అనగానే ఆమె చెప్పిన మాటతో ఏం చేస్తాడు తెలుసా, అవుననగానే సంతోషపడేమని తెలుసా. ఒక్క నిమిషం ఇక్కడ ఉండు. అప్పటికి శిష్యులు వచ్చారు యేసుప్రభు గారికి. శిష్యులు రాగానే ఒక స్త్రీతో మిట్ట మధ్యన మనం లేనిది చూసి యేసుప్రభు ఏం మనమే అలా ఆలోచిస్తాం చెప్పండి, మనం ఆలోచించండి. ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరే కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఎవరు లేరు అన్నప్పుడు ఎలా ఆలోచిస్తాం. శిష్యుల ఆలోచనలన్నీ చెడ్డగా వెళ్ళిపోగానే వాళ్ళు రాగానే ఈమె వెళ్ళిపోయింది. మళ్ళీ శిష్యులు రాగానే ఈమె వెళ్ళిపోయింది. ఇంకెలా ఆలోచన ఉంటాయి తెలుసా, ఏమన్నాడో కుండని ఇక్కడ పెట్టేసిపోయింది. మన వాళ్ళు ఏమన్నా కుండకు పాపం పెట్టారు, లేదని ఆయన హృదయంలో ఉంది పాపం. కుండలు ఏం లేదు, అక్కడ నీళ్ళు తీసుకుపోతే నీళ్ళు ఉంటాయి. మన వాళ్ళు కుండని పాపం అన్నారు. ఆ కుండని అక్కడ పెట్టేసి పరిగెత్తేసింది. వీళ్ళు వచ్చేలోపు ఏమి పరిగెత్తుతున్నానంటే, ఏంద్ర నాయన ఏమన్నాడు యేసు, దగ్గర ఉండడు, ఏదో గొడవ జరిగింది, అక్కడ ఎలగొడితే ఇక్కడ వచ్చాం, వాళ్ళందరూ ఎలగొడితే ఇక్కడ వచ్చాం. 40 కిలోమీటర్లు నడిపించుకొని వచ్చాడు మమ్మల్ని. కూర్చుండడానికి సెలవు లేకుండా అది లేకుండా వెళ్తూనే ఉన్నాడు. ఆయన అంటే ఏదో పోవాలన్నాడు, పోతూనే ఉన్నాం. 40 కిలోమీటర్లు నడిపించుకొని వచ్చి బావి దగ్గర కూర్చున్న తర్వాత ఈమెనేమన్నాడు, ఈ కుండలో నీళ్ళు తీసుకోకుండా ఈ కుండీని పడేసిపోయింది ఈమె అని అనగానే ఆమె వస్తున్నప్పుడు ఊరందరూ వెంట పెట్టుకొని వస్తుంటే శిష్యుల మనసు ఎలా ఉంటుంది చెప్పండి. ఏమన్నాడు, వెళ్ళిపోయిండు, ఊరందరిని వెంట పెట్టుకొని వస్తుంది. ఇక మనం బ్రతికే పొజిషను లేదుగా, మనం బ్రతికేటట్టు లేదుగా, ఊరంతరం వెంట పెట్టుకొని వస్తుంది ఆమె. ఏం పెట్టుకొని వచ్చాడు అనగానే యేసుప్రభు దగ్గరికి వచ్చేళ్ళకి ఏమన్నా తెలుసా, ఆమె మాటలు విని వాళ్ళందరూ ఏమన్నారని తెలుసా పిల్లరా, నేను చేసిన తప్పులు నాతో చెప్పిన మెస్సయ్య వచ్చాడంట అనగానే ఊరందరూ వచ్చేయమని తెలుసా, మా ఊర్లో ఉండి 2 రోజులు వాక్యం చెప్పిపోవా, మా ఊర్లో ఉండి 2 రోజులు వాక్యం చెప్పిపోవా అంటే యేసుప్రభు వారి లోకానికి వచ్చింది మనుషులను మార్చటానికి, పాపాలను క్షమించడానికి, పాపాలను ఒప్పింప చేయడానికి యేసుప్రభు వచ్చాడు. ఈరోజు క్రైస్తవుల్లో పాపాలు ఒప్పుకునే క్రైస్తవులు లేడమ్మా, గొప్పలు చెప్పుకునే క్రైస్తవులు తయారైపోయారు. సమరేశ్వరి ఎంత ప్రయాసపడి సమరేశ్వరి దగ్గరికి వచ్చాడు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సమయం మనకి ఎక్కువ ఉండదు కాబట్టి నేను షార్ట్ కట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. సమరయ్యశ్రీని రక్షించడానికి, నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుప్రభు లోకానికి వచ్చానన్నాడు కదా. రక్షించడానికి పరలోకం నుంచి వచ్చాడు ఒక వంత అయితే, నడుచుకుంటూ 30-40 సంవత్సరాలు 30-40 కిలోమీటర్ వెళ్ళి ఆమె రాకంటే ముందే రక్షించడానికి ఎంత తొందరపడ్డాడు చూడు యేసుప్రభు.
ఇంకొకరు చూద్దామండి. అందరు జక్కయ్య తెలుసు కదా, అక్కడ వెళ్దామండి. అధ్యాయం తెలుసా? జక్కయ్య తెలుసు కానీ అధ్యాయం మాకే తెలుస్తా అన్న. కథలని చెప్పారు, ఆ కథలను మేము విన్నాం. కథ కాదు అది, యథార్థ కాదు. లూకా సువార్త 19వ అధ్యాయం. మనకి ఏది గుర్తుండదు పిల్లరా, చర్చికి అలా వెళ్తాం, కూర్చొని వస్తాం అంతే, అంతకుమించి మనకి ఏది వద్దు. ఇక్కడ చూడండి, యేసుప్రభు వారు మరలా ఇప్పుడు నేను మ్యాప్లో అవన్నీ చూపించాను, ఏదో మీకు అలా ఎగ్జాంపుల్ ఒకటి కొంచెం చూపించాను. యేసుప్రభు వారు మళ్ళీ జక్కయ్యను రక్షించడానికి ఆయన ఎక్కడి నుంచి మళ్ళీ బయలుదేరారు చూడండి. ఇప్పుడు నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాను అన్నాం కదా. ఎలా నశించిన వాళ్ళని రక్షిస్తున్నాడు ఆలోచించినట్లయితే 19వ అధ్యాయం 1వ వచనం ఏం చేస్తున్నాడంటమ్మా? ఆయన సంచరించుచు ఎక్కడ సంచరిస్తున్నాడు? జక్కయ్య ఎక్కడ ఉండాలి, జక్కయ్య ఎక్కడున్నాడంట? జక్కయ్య ఆయన సంచరించచ్చు ఎరుకో పట్టణంలో జక్కయ్య ఉండాలి. ఆ జక్కయ్య ఏది కనిపిస్తున్నాడు? ఆ పొట్టోడు ఉండాలి. ఎవరు? ఆ పొట్టి జక్కయ్య ఉండాలి. ఇక్కడనే ఉండాలి, ఇక్కడ ఉండాలి. నాకు ఏది కనిపిస్తుంది అని జక్కయ్యను యేసు ప్రభు వెతుకుతున్నాడు. మనకేం చెప్పారమ్మా? యేసు ప్రభుని వెతుకుంటూ జక్కయ్య వచ్చాడని చెప్పాడు. కాదు. జక్కయ్యను వెతుకుంటూ యేసు ప్రభు వచ్చాడు. నశించిపోయాడు జక్కయ్య. ఎట్లా అంటే అట్లా ట్యాక్స్ వసూలు చేసేస్తున్నాడు, డబ్బులు ఎవరితో పడితే దోపిడీ చేసేసుకుంటున్నాడు, సంపాదించుకున్నాడు, ఆశలు పడ్డాడు. ఎంత అంటే సంపించు మనుషులను బాధపడినా. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేవాళ్ళు, కరెంట్ బిల్లు వచ్చేవాళ్ళు, పిల్లలు ఉన్నారయ్యా, కరెంట్ బిల్లు కట్టలేము, కడతాం రేపు కడతాం అంటుకుంటారమ్మా. ఫస్ట్ కటింగ్ ప్లేట్ తీసేం చేస్తాడు? కట్ చేసేస్తాడు. అలాంటి మనస్తత్వం ఉన్న జక్కయ్య. డబ్బు విషయంలో మనుషులను ఇష్టపడని జక్కయ్య. డబ్బు తాను సుంకరి గుత్తదారిన. డబ్బు కోసం ఏదైనా చేసే జక్కయ్య ఈయన. కానీ ఆయన వెంట ఎలా ఉన్నారు తెలుసా? యేసు ప్రభు వారు మేడి చెట్టు కంటే రాకుండా ముందు యేసు ప్రభు వెంట ఎంతమంది ఉన్నారు చెప్పండి? గుంపులు. చదవండి, అక్కడ కింది వచ్చిన చదవండి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అని పేరు గలవాడు ఒక్కడుండెను. యేసు ఎవరని చూడగోరని గాని పొట్టివాడైనందున ఎలా ఉన్నారంట జనులు? ఇంతమంది గుంపులో దేవుడు యేసుక్రీస్తు జక్కయ్యని చూస్తున్నాడు. ఇంతమంది రక్షింపబడరంటే ఇక్కడ మనం ఇంతమంది వచ్చాం కదా, ఎంతమంది వచ్చామా? ఎప్పుడు తొందరగా ముగిస్తారు? ఎంతసేపట్లో అయిపోతుంది? ఈ రాత్రిలో అప్పుడు 8 అయిపోయింది, 8:30 అవుతుంది, ఎంతసేపట్లో ముగిస్తే మనం తొందరగా వెళ్ళాలి, ఈ ఆలోచన ఉంటుంది. కానీ యేసుప్రభు వారు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు? నా పాపం ఈరోజు చెబుతున్న మాటల్లో నా పాపము, డబ్బుని నేను ఇంతెందుకు ప్రేమిస్తున్నాను, జక్కయ్య పొజిషన్లో నేను ఉన్నాను, ఎందుకు ఆలోచన చేయవు? ఈరోజు డబ్బును ప్రేమించినంత భార్యను ప్రేమిస్తలేడు పిల్లలు కదా. బంగారాన్ని ప్రేమించినంత భర్తను ప్రేమించడం లేదు ఈరోజు కదా. డబ్బుని ప్రేమించినంత పిల్లల్ని ప్రేమించడం లేదు, డబ్బుని ప్రేమించినంత అన్నని ప్రేమించడం లేదు, డబ్బుని ప్రేమించినంత చెల్లెల్ని ప్రేమించలేదు. ఈరోజు చూడండి పిల్లరా, భూములు అమ్ముకొని అన్న చెల్లెని ఎన్ని గొడవలు పడుతున్నారు. నాకు రావాల్సిన మాట నాకు ఇవ్వవా, నీకెందుకు ఇవ్వాలా, నీ పెళ్లి ఇష్టం అయిపోయింది పో. ఎన్ని గొడవలన్నీ, నేను సంతకం పెట్టనైతే. డబ్బు కోసము, ఒక ఆస్తి కోసం అన్న చెల్లెలు గొడవ చూడండి. పండుగ వచ్చింది, అందరు బంగారాలు పెట్టుకున్నారు, నాకు బంగారం దేవా. భార్య భర్తల మధ్య గొడవలు చూడండి. పండుగ వచ్చింది, అందరు పిల్లలు బట్టలు వేసుకున్నారు, నాకు బట్టలు దేవా. పిల్లల మధ్యలో గొడవలు చూడండి. డబ్బు ఈ సమస్త కీడునకు కారణమైన పిల్లరా. కొద్ది రోజులు మీరు డబ్బును విడిచిపెట్టి మనుషులను ప్రేమించడం ఆలోచించండి. అందుకని ప్రాబ్లం మనకు తెలుసా? నిన్ను వాళ్ళ నీ పొరుగు అని ప్రేమించు. డబ్బుని ప్రేమించని చెప్పలేదు, భార్యను ప్రేమించి అందరిని ప్రేమించని చెప్పాడు యేసు ప్రభు. అర్థమవుతుందా పిల్లరా? ఎప్పుడు మన కుటుంబంలో సమస్యలు వస్తున్నాయంటే డబ్బు ఎప్పుడైతే ఉంటుందో ఆ డబ్బు పట్ల ఉన్నప్పుడే మన కుటుంబాలు విచ్చలవిడిగా పీడిపోతున్నాయి. అర్థమైందా? డబ్బుని ప్రేమించకు, దేవుని ప్రేమించు. నా పాపాలు క్షమించేది యేసు ప్రభు, నన్ను ప్రేమించు, నీ కుటుంబంలో శాంతిని సమాధానాన్ని నెలకొల్పుతాడు.
గుంపుగా ఉన్నారు యేసుప్రభు చుట్టూ, గుంపుగా ఉన్నారు. ఈ గుంపునందరినీ చూడడా యేసుప్రభు అంటే ఎవరైతే రక్షణలోకి వస్తారో వాళ్ళని చూస్తాడు యేసుప్రభు. ఎవరు నాకు సపోర్ట్ లేదు అనకు, నిన్నే లేపుతాడు దేవుడు. ఆ గుంపంతా యేసుప్రభు చుట్టూ, నా గుంపును రక్షించొద్దు కదా యేసుప్రభు. అర్థమైందా? ఈ గుంపును రక్షించొచ్చు కదా. ఆ గుంపును ఎందుకు రక్షించట్లేదు? జక్కయ్యనే ఎందుకు చూస్తున్నా అంటే ఈ జక్కయ్య మారుతాడని తెలిసి యేసుప్రభుకు, ఈ గుంపంతా మారని తెలిసి యేసుప్రభుకు. అర్థమైందా? గుంపంతా మారని తెలుసు, గుంపులో ఈ జక్కయ్య ఒక్కడ మారుతాడని తెలుసు. జక్కయ్యని వెతుకుంటూ ఎరకపట్నం అంతా తిరుగుతున్నాడట, జక్కయ్యాడని. ఈయన ఎంబడింది ఇంతమంది తిరుగుతున్నారు, యేసుప్రభుని చూద్దామని జక్కయ్య వచ్చాడు. ఇంతమంది యేసుప్రభుని అంటుకొని ఆయన తెంబడి తిరుగుతున్న వాళ్ళు జక్కయ్యతో నేడు నీ ఇంటికి వస్తున్నాను అనగానే జక్కయ్య ఏమంటున్నాడు చూడండి ప్రియులారా. చూడండి 6వ వచనం. అతడు జక్కయ్య నన్ను చూడని చెట్టు ఎక్కావు, మేడి చెట్టు. జక్కయ్య లేదు నిన్నే వెతుక్కుంటూ వస్తున్నా జక్కయ్య. అది నీకు తెలియదు జక్కయ్య. అర్థమైందా? జక్కయ్య నన్ను చూద్దామని నువ్వు చెట్టు ఎక్కావేమో, కాదు, నిన్ను వెతుక్కుంటూ నేను వచ్చాను జక్కయ్య, త్వరగా దిగు. ఇంతమందితో మాట్లాడే యేసుప్రభు లేదు, మారేవానితోనే మాట్లాడతాడు యేసుప్రభు. జక్కయ్య కింది దిగుగానే నీ ఇంట్లో నేను కూర్చోవాలనగానే జక్కయ్య ఏమంటున్నా తెలుసా ప్రియులారా, క్రైస్తవునికి ఇలాంటి లక్షణాలు ఉండాలి. ఆ చుట్టూ ఉన్న గుంపులో ఉన్న వాళ్ళకి మనసు లేదు, జక్కయ్యకు ఒక్కరికి ఉంది మనసు. జక్కయ్యకి ఏ మనసు ఉంది? చుట్టూ ఉన్న గుంపుకి ఏ మనసు లేదు అంటే కిందికి చదవండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుకొనిరి. జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను ప్రభువా. ఈ గుంపులో ఎవడు చెప్పడి మాట, ఈ జక్కయ్య ఒక్కడే చెప్తాడు. ఆ జక్కయ్య దగ్గరికి అందుకనే యేసు ప్రభు వచ్చాడు. పొట్టి జక్కయ్య అన్నారు కానీ నిజంగా జక్కయ్య యేసు ప్రభుని చూడడానికి మీరు ఎక్కాడని పాట పాడారు కానీ పరలోకం నుండి జక్కయ్యను రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడని పాట కడితే ఎంత బాగుంటుంది. అర్థమైందా? జక్కయ్య మేడి చెట్టు ఎక్కాను యేసుని చూడ కాదు, పరలోకం నుండి జక్కయ్యను రక్షించడానికి యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చాడని చెప్పు, ఎంత బాగుంటది. ఎంత మంచి మాటలు ప్రియులారా. కనుక ఏమంటాడు తెలుసా, ఇదిగో నేను బీదలకు సగం ఆస్తి ఇచ్చేస్తున్నాను. ఏంటంట? సగం ఆస్తి ఇచ్చేస్తున్నాను. ఇంకా చదవండి, ఎంత బాగున్నది. జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుతున్నాను. నేను ఎవని యొద్ద నేను అన్యాయంగా దేన్ని నేను తీసుకొని అతనికి 4 అంతలు మరలా చెల్లించదును. ప్రభుతో చెప్పి ఏం చెప్తున్నానంట, ఈరోజు పాపంతో నీవు బ్రతుకుతున్న నీవు ఎంతమందితో నువ్వు ఎలాంటి పాపం చేసావు, ఈరోజు నీ హృదయంలోకి యేసు ప్రభు రావాలంటే పాపాన్ని ఒప్పుకో. ఈరోజు నీకోసం ఈరోజు ఈ మెసేజ్, నీకోసం ఈ కూడిక, నీకోసం ఇదంతా. అర్థమవుతుందా పిల్లరా? ఇంకొక సందర్భం చెప్పేసి ముగించేస్తాను పిల్లలు. ఇంకో సందర్భాన్ని యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం పిల్లరా. యేసు ఒలివ కొండ నుండి వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి ఎందుకు వస్తున్నాడు ఇక్కడ చెప్పాలి. అమ్మ అందరు వింటున్నారా? యేసు ప్రభు ఒలివ కొండ నుంచి దేవాలయంలోకి ఎందుకు వచ్చాడు? ఒకటి ఈ సందర్భం ఇక్కడ ఏముంటుంది తెలుసా పిల్లరా, వ్యభిచారం చేస్తున్న స్త్రీని తీసుకొని వచ్చేసారు. ఎక్కడికి? మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఇప్పుడు వ్యభిచారం చేయబడిన స్త్రీని అక్కడ తీసుకొస్తారు కాబట్టి యేసు ప్రభు అక్కడ దేవాలయంలో ఉండాలి ఆ రోజు. అర్థమైందా? ఈయన ప్లానింగ్స్ అన్నీ రక్షించడానికి, ఈయన ప్లానింగ్స్ అన్నీ ఎవరు రక్షిస్తారు, ఎవరు రక్షింపబడతారు వాళ్ళ కోసము కిలోమీటర్లు కాదు, ఊరికి కాదు, గెదరేల దేశంలో ఊరికి వెళ్ళాడండి యేసు ప్రభు వారు. ఒక్కని సమాధుల్లో ఉన్నాడని చెప్పాడు చూడండి. ఆ ఊరికి వెళ్ళాడు ఆయన, ఊరికి వెళ్ళి వాక్యం చెప్పాడు. కానీ మనం మాత్రం చూడండి ప్రియులారా, ఊరికి వెళ్ళడానికి ఈరోజు సేవకులు, పెద్ద పెద్ద సేవకులు, ఒకవేళ 100,000 మంది ఉన్న పాస్టర్ని ఇక్కడ వచ్చి వాక్యం చెప్పండి, వీళ్ళు ఈ రోజుల్లో ఈ పాస్టర్లు అంతా ఏమైపోయారు తెలుసా, యేసు ప్రభు కంటే గొప్ప సేవకులు అయిపోయారు. యేసు ప్రభుని మించిన సేవకులు అయిపోయారు వీళ్ళు. 1000 మంది ఉంటారా? రారు. ఎంత
ఎంతమంది 50,000, 60,000, 70,000 మంది ఉంటే, ఇప్పుడు ఇక్కడ పెద్ద మీటింగ్ పెడతామంటే ఇక్కడ ఎవరు వస్తారా? జైరాబాదో, తాండూరో, వికారాబాద్లో పెడితే వాళ్ళ పొజిషన్లు అవి. కానీ యేసుప్రభు అలాంటి వాడు కాదండి. వీళ్ళకి ఏంటంటే పేరు పలుకుబడుల కోసం చేస్తున్న సేవలు ఇవి. అర్థమవుతుందా? యేసుప్రభు పాపులను రక్షించే సేవ అది. నీలేష్ వస్తున్నాడు ఇక్కడ అంటే పేరు పలుకుబడి కోసం కాదు, కొందరన్నా మారుతారేమో, కొందరన్నా నేర్చుకుంటారేమో అని ఆ యొక్క ఆశతో ఇక్కడ వస్తున్నాడు. నిజంగా చెప్పమంటే మీరు అందరు పండుగలకు బట్టలు తెచ్చుకున్నారు లేదా? మరి సేవకుని బట్టలు తెచ్చుకున్నారని అడిగారా? మన సంతోషం మనకు ఉండాలి అంతే. మీ పిల్లలకు అందరు బట్టలు తెచ్చుకున్నారు, మరి సేవకుని పిల్లలకు ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పాపం అంటే మా జీవితాలు చెడిపోయిన జీవితాల కోసము చలి అనక, ఎండనక, వర్షం అనక ఆలోచించుకునకుండా మా ఊరికి వస్తున్నాడే, కనీసము మా ఆయన బట్టలు తెచ్చుకున్నాడు ఎవరన్నా అడిగిన నోటి పుణ్యాన? మనకి ఎప్పుడు మనకి ఇంకేం ఆశ ఇస్తారు తెలుసా? ఏమన్నా ఉంటే ఇచ్చిపోతాడేమన్నా ఆశ. ఎవరు? ఆయననే. ఇప్పుడు అందరికి ఆశ్చర్యాలంటే ఈయన ఒక పెద్ద ఆయన పట్టుకోవాలి, మా ఊర్లో ఇంతమంది ఉన్నారు నేను స్పాన్సర్ చేస్తా అంటే, అలాంటి ఆలోచన ఆయనకు లేదు. నిజంగా వాక్యం చెప్పే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఉండవు. ఏమైనా వాక్యం చెప్పాలి, వాక్యానుసారం బ్రతకాలి, కొంతమందిని బలపరచాలన్న ఆలోచన, అంతకుమించి కానీ మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తాం ప్రలోభాలు పెట్టే బోధం మేము ఎప్పుడు చేయము. ఆయన చేయడు, నేను కూడా చేయను. ఎప్పుడన్నా మీరు 2 సంవత్సరాలు అయిందా 3 సంవత్సరాలు అయిందా వస్తుంది ఒక్క 4-5 సంవత్సరాలు, ఒక్క సంవత్సరాలు నీ బట్టలు తెచ్చుకున్నా బ్రదర్ అని అడిగారా? మీ పిల్లలకు బట్టలు తెచ్చుకున్నారని అడిగారా? పండగ ఏం చేసుకుంటున్నారని అడిగారా? డీజిల్ ఎలా వేసుకొని వస్తున్నావు అని అడిగారా? నీ కుటుంబంలో పరిస్థితులు బాగలేవని అడిగారా? ఏమైనా మా కుటుంబంలో పరిస్థితి బాగలేదు బ్రదర్, ప్రేర్ చేయి, మా భార్య భర్తలు కొట్ల. మీరు భార్య భర్తలు బాగున్నారా ఎప్పుడని అడిగారా బ్రదర్ని? నువ్వు ప్రతి ఆదివారం వస్తున్నావు ఇక్కడ, మీ భార్య నిన్నేమని అంటుందని ఎప్పుడు అడిగావా? నీ పిల్లలు ఏమంటారు అని అడిగావా? లేదు. ఎప్పుడు మనలోల్లి మన గొడవ మనకే. అర్థమైందా? ఇది ఆలోచించండి పిల్లరా. మీ సేవకుడు అన్ని విధాలుగా బాగుంటే మీకు ఇంకా మంచి వాక్యం చెప్తారు. అర్థమైందా? యేసుప్రభు వారు ఆ ఒలివ కొండ నుంచి చర్చ్ అంటే దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు వాక్యం చెప్తుంటే, ఇప్పుడు వాక్యం ఎప్పుడు మాకు అవసరం లేదు, పంచాది ఎంతవాలి అని వచ్చారు. ఏం పంచాదు? ఈమె వ్యభిచారంతో చేయబడుతుంది, ఈమెను తీసుకొచ్చాము. ఇప్పుడు ఏం చేస్తావు? మోషనేమో రాళ్ళతో కొట్టి చంపమన్నాడు, నీవేమో కొత్త బోధ చేస్తున్నావు. ఏదో ఆ కొత్త బోధ ఏదో మాకు చెప్పు, నువ్వేం చెప్తావో. అంటే వీళ్ళ ఆలోచన ఏం తెలుసా? ఏదైనా తప్పు చెప్తే ఆమెతో పాటు ఈయనని చంపేయాలి, ఇద్దరు చంపేయాలి. దొరుకుతున్నాడు, మంచి టైంలో దొరికాడు, వ్యభిచారం చేయబడ్డాడు, ఏదో కొత్త చెప్తున్నాడు. కానీ చంపే ప్లాన్ కాదు యేసుప్రభుది, రక్షించే ప్లాన్. మీరు అందరు చంపాలనుకున్నారు కదా, ఆమెను ఎలా రక్షించాలో నాకు రాత్రంతా నేను ప్రార్థన అదే ఉన్నాను నా దేవుని దగ్గర. ఉదయాన్నే మీరు వస్తారని తెలిసే నేను తొందరగా మీకంటే ముందే మందిరంలోకి వచ్చి కూర్చున్నాను. మీరు ఆమెను తీసుకొస్తారని నేను తెలుసుకోవచ్చు. కానీ మనం ఏమనుకున్నాం తెలుసా? ఆమెను తీసుకొచ్చారని మనం అనుకుంటున్నాం. కాదు, ఆమె వస్తుందనే ముందు ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ నశించిన దాన్ని వెతుకుతున్నాడు యేసుప్రభు వారు. ఎక్కడ వెతకాడమ్మా? సమరేశ్వరి కోసం 40 కిలోమీటర్లు వెళ్ళాడు. గెదరే సముద్రం దాటి వెళ్ళాడు, నశించిన ఒక పందులు దయ్యాలు పట్టినవాడిని. ఒక ఆమె వ్యభిచారంతో పట్టబడ్డ ఆమెను నశించిన ఆమె 40 కిలోమీటర్లు వెళ్ళాడు. కుండ బట్టి నీళ్లు తీసుకొని వస్తుంది కాబట్టి ఆమె రాకంటే ముందు అక్కడ కూర్చొని మాట్లాడేమని రక్షించాలన్న ఆలోచనతో ముందు వెళ్ళాడు. ఆమె వచ్చి నీళ్ళు చేతుకొని పోయింటే యేసుప్రభు వెళ్ళిన ప్రోగ్రాము క్యాన్సల్. అందుకని ఇక్కడ ఆమె రాకంటే ముందే మందిరంలో వచ్చి వాక్యం చెప్తుంటే ఇప్పుడు వచ్చారు వీళ్ళందరూ. ఎవరు? బోధకులు అందరూ. ఈ రోజుల్లో కొన్ని సంఘాలు ఉంటాయి కదా, మా ఊరికి వచ్చి వాక్యం చెప్పొద్దు, ఇక్కడ నీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు, నీకు ఎవడు చెప్పనీకే రమ్మన్నాడు, నీకు ఎవడు చెప్పమన్నాడు, ఆడెవడు పిలిచాడు, వాని పిలుచుకోరు, ఇవన్నీ అంటారు. యేసుప్రభుకి అట్లా అంటారు అనమాట. రాగానే యేసుప్రభు అన్నాడు తెలుసా? అంటే వాక్యం విన్న వాళ్ళు వచ్చారు, వాక్యం వింటున్నారు కొంతమంది నన్ను పట్టుకొని వచ్చారు యేసుప్రభు దగ్గరికి. ఎక్కడ జరుగుతుంది అంతా? చర్చిలో జరుగుతుంది. ఎక్కువ అనుకోకండి. వ్యభిచారం పట్టబడిన స్త్రీని ఏడు తీసుకొచ్చారు, చర్చిలోకి తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టారు. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పని అన్నప్పుడు యేసుప్రభు వారు రక్షించాలొచ్చింది కదా, ఒరే అడుగుతున్నారంట, ఏంది చెప్పు, సమాధానం ఏం చెప్పు, రాళ్ళు కూడా చెప్పంటావా, ఇంకా నీ విధానం చెప్తావా అనగానే పట్టు వదలకుండా అడుగుతున్నప్పుడు యేసుప్రభు ఒక మాట అంట, మీలో ఎవడు పాపం చేయని వాడైతే మొట్టమొదట మీద రాయండి. చచ్చిపోయారు అంతా. నేను చేశాను. పాపం చేసిన వాడు ఆమె మీద చేయని వాడు రాయండి అంటే అక్కడ పాపం చెయ్యంది ఒక్కడే యేసుప్రభు అని. పాపం చెయ్యంది ఒక్క యేసుప్రభువే.
వీళ్ళందరూ వాక్యం విన్న వాళ్ళు వచ్చినారు, వ్యభిచారం చేతబడ్డ తీసుకొచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? అందరూ ఒకరి వెంబడి ఒకరు రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అమ్మ ఇక మీదట పాపం చేయకన్న తర్వాత ఆమె ఊర్లోకి వెళ్ళిన తర్వాత, ఏయ్ రావా అని ఎంతమంది అడిగిండొచ్చు. అర్థమైందా? ఏయ్ రావా, రానన్నప్పుడు అనుకో 5,000 ఇచ్చే కదా, 10,000 ఇస్తారా? నేను రాను. అమ్మాయిక మీద యేసుప్రభు మాట గుర్తుకొస్తుంది, వ్యభిచారం నాకు వద్దు, నేను చనిపోయేదాన్ని, నన్ను కాపాడాడు యేసుప్రభు వారు. అందరు వచ్చి రాళ్ళతో కొట్టి చంపాలని అందరు నా పైన పడితే ఆ యేసు నాకేమన్నాడు తెలుసా? అందరు చచ్చిపోయే పరిస్థితుల్లో నుంచి నన్ను యేసుప్రభు ఎలా రక్షించాడు తెలుసా? అమ్మాయిక మీదట పాపం చేయకన్న యేసుప్రభు వారు ఆ మాట మనసులో ఉండి ఊర్లోకి వెళ్ళినప్పుడు, ఏం వస్తావా రాత్రికి అనేవాళ్ళు ఉంటారా లేదా? ఆమెతో కుణికిన వాళ్ళందరూ ఉంటారా లేదమ్మా? ఏ రాకొచ్చినవి నీకు డబ్బులు ఇస్తా, 1000 ఇచ్చేదా, 2,000 ఇస్తారా? రాను. ఏమైంది నీకు? పైసల కోసం పడి చచ్చేదనవు కదా, వ్యభిచారం చేసేదనవు కదా, ఇప్పుడు 2,000 ఇస్తారా అంటే రాకొచ్చిన ఏమైంది? నాకు ఒక యేసు ఏమన్నాడు తెలుసా? నాకు పాపం చేయొద్దన్నాడు యేసు. ఆయన మాట మనసులో గుచ్చుకుంటుంది, ఆమె గుచ్చుకుంటుంది. అయ్యో ఇంత మనసు అందరు చంపాలనుకున్నా ఆ యేసు నన్ను రక్షించాడు, నేను ఇక మీదట పాపం చేయను. ఇంకెంతమంది అడిగిండొచ్చా ఆమెను? ఆమె చచ్చిపోయేంత వరకు పాపం చేయకుండా బ్రతికింది ప్రియులారా. ఆమెను చూసి చాలామంది మారిపోయారు. ఒక సమరయ స్త్రీని చూసి ఊరంతా మారిపోయింది. ఒక దయ్యాలు పట్టిన గెదరైన దేశంలో ఒక దయ్యాలు పట్టిన యవనస్తుని చూసి ఆ ఊరంతా మారిపోయింది. మరి యేసు ప్రభు వాక్యం విన్న నీవు సంవత్సరాలు విన్నా నీ భర్తని నువ్వు మార్చలేదు. ఒకవేళ భర్తగా ఉంటే నీ భార్యని మార్చలేదు, నీ పిల్లలు మనల్ని మార్చలేదు, మన కుటుంబం మారలేదు. అంటే మనల్ని యేసు ప్రభు వారు నశించిన దానికి వెతికి రక్షించడానికి ఆయన వస్తే నటించడానికి మనం బ్రతుకుతున్నాం ఇక్కడ కదా. క్రైస్తవుల నుంచి అందరూ ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళను నిజంగా చెప్పాలంటే అంత వాళ్ళ క్రైస్తవ ఇప్పుడు చెడ్డ పేరు అంతా తెచ్చేది యేసుప్రభుకి ఎవరంటే మనమే. మన ద్వారానే యేసుప్రభుకు. చర్చికి వస్తాము, ఇంటికాడ వెళ్ళి గొడవ పడతాం. చర్చికి వస్తాము, అబద్ధాలు మాట్లాడతాం. చర్చికి వస్తాము, మిత్రులకు ఇస్తాం. చర్చికి వస్తాము, దొంగతనం చేస్తాం. చర్చికి వస్తాం, ఈ ఇంటి వాళ్ళకి ఆ ఇంటి వాళ్ళకి గొడవ పెడతాం. చర్చికి వస్తాం, డబ్బు మీద ఆశ ఉంటుంది. చర్చికి వస్తాం, ఎన్నో ఇక చెప్పలేనన్ని మనం మనసులో ఉంచుకొని చర్చికి వస్తాం. చూడండి, నువ్వు నటిస్తున్నావు దేవుని దగ్గరికి వచ్చి. నటించేవాడు ఎప్పటికీ దేవునికి అవసరం లేదండి. నటించేవాడు ఎప్పుడు దేవునికి అవసరం లేదు. నేను పాపినను ఒప్పుకునేవాడే దేవుడు రక్షిస్తాడు, లేకపోతే రక్షించడు. ఒక మంది యేసుప్రభు వారు ఒక పరిసేయుడు భోజనానికి పిలిచాడు. మాట చెప్పేసి ముగించేస్తాను, రెఫరెన్స్ చూపెట్టాను. ఒక పరిసేయుడు యేసుప్రభుని భోజనానికి పిలిచాడు. ఎందుకంటే యేసుప్రభు వారి పేరు అలా మోగిపోతుంది అనమాట. ఎలా మోగిపోతుంది? చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడు, గుడ్డోళ్ళని లేపుతున్నాడు, కుంటోళ్ళకి బాగు చేస్తున్నాడు, ఏది అనేది అంటే ఎలాంటి రోగమున్నా బాగు చేస్తున్నాడు, ఎన్ని దయాలు పట్టినా విడగొడుతున్నాడు. ఇలాంటి వ్యక్తిని నా ఇంట్లో భోజనం పిలుచుకుంటే నా పేరు గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేని మీ ఇంటికి వచ్చాడనుకోండి, మీ ఇంట్లో భోజనం చేస్తే మీకు ఎంత సంతోషం ఉంటుంది. వచ్చి ఏమంటారు తెలుసా? ఊరందరూ వచ్చి, ఒరేయ్ వచ్చాడుగా నాకు చెప్పవా, నీకు బాగా పరిచయం ఉన్నాడు, మీ ఇంటికి వచ్చి నీతో భోజనం చేసేయాలంటే నీకు ఎంతో పరిచయం కదా. అయితే ఈయనను పట్టుకుంటే మన పనులన్నీ చేసుకోవచ్చు. ఏ పనులు అయితే ఆగిపోయాయో ఆ పనులన్నీ చేసుకోవచ్చు అని వీళ్ళు ఆలోచన చేస్తారు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఒక పరిసేయుడు యేసుప్రభుని భోజనానికి పిలుచుకున్నాడంట. భోజనానికి పిలుచుకొని భోజనం పెడుతుంటే ఒక పాపాత్మురాలని స్త్రీ వచ్చింది. పాపాత్మురాలని స్త్రీ వచ్చేసి ఏం చేస్తుంది తెలుసా? యేసుప్రభు వారు భోజనం చేస్తుంటే ఆమె కాళ్ళ దగ్గర నిలబడి ఏడుస్తుందంట. పాపాలు వెళ్ళాలంటే నిజంగా ఒకటి చెప్తున్నట్టు వెళ్ళరా, ఏడిస్తే కానీ మీ పాపాలు పోవు. ఏడిస్తే కానీ మీ పాపాలు పోవు. ఈరోజు అందరం పాపాలు చేసిన వాళ్ళమే. పాపాలు క్షమించుదేవంటే క్షమించడు. నువ్వు పాపాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ గుర్తు చేసుకున్న పాపం విషయంలో ఎంతమందికి బాధ పెట్టావో తెలుసుకోవాలి. వ్యభిచారం చేస్తున్నావు అంటే, భర్తుండగా వ్యభిచారం చేస్తున్నావు అంటే ఆ కుటుంబంలో నీ ద్వారా ఎంత బాధపడి ఉంటారు భార్య భర్తలు. నువ్వు ఆ కుటుంబంలో భార్యాభర్తలు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టావంటే ఆ కుటుంబంలో ఎంత బాధపడి ఉండొచ్చు. ఆ బాధని గుర్తు చేసుకొని నువ్వు ఏడవాలి, నా ద్వారా ఈ కుటుంబం విడిపోయిందా, నా ద్వారా ఈ కుటుంబంలో గొడవలా అని ఆ బాధని గుర్తు చేసుకొని, దేవా ఇంత తప్పు చేశానా, ఆ తప్పును వాళ్ళ పడిన బాధను నువ్వు అనుభవిస్తూ ఆ కన్నీటిని విడుస్తూ దేవునికి ప్రార్థన చేయి, నీ పాపాలను క్షమిస్తాడు. ఏడిచేంత వరకు నీ పాపాలను దేవుడు క్షమించడు.
అందరం పాపలమన్న మాకు ఎవరు ప్రార్థన చేస్తున్నారండి ఏడ్చి ఆ స్త్రీ వచ్చి ఏం చేసి పాపాత్రులైన స్త్రీ వచ్చి యేసుప్రభు వారి కాళ్ళ కాడ నిలబడి ఏడుస్తుందంట. ఏడుస్తుంటే ఏడుస్తుంటే ఆ వేడిసిన నీళ్ళతో ఎంత అయిందని తెలుసా? ఆ పాదాలు అన్నీ ఏమైపోయాయంట తెలుసా ప్రియులారా? నానిపోయాయంట యేసుప్రభు వారి పాదాలు. పాదాలు నానిపోతే యేసుప్రభు పాదాలను దేంతో తుడుస్తుంది తెలుసా? తల వెంట్రుకలతో. వేటితో? తల వెంట్రుకలతో తుడుస్తుందంట. తల వెంట్రుకలు తుడుతూ ఏం తెలుస్తుంది తెలుసా? ఈమె ఎందుకు ఏడుస్తుంది? ఈయన ఎందుకు యేసుప్రభు వారు ఆ యొక్క పరిసయ్యుని ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఈ పాపాత్మురాలైన స్త్రీ ఏమంటుంది తెలుసా? యేసుప్రభు వచ్చాడంట అని వెతుకుతుందంట. యేసుప్రభు వచ్చాడంట వెతుకుతుందంట. యేసుప్రభు వచ్చాడంట వెతుకుతుందంట. యేసు ఇక్కడ వచ్చాడంట, లేదు ఇక్కడ లేడు. యేసుప్రభు వచ్చాడు, ఆ ఇంటికి వెళ్ళాడు, ఆ ఇంట్లో లేడు, ఆ ఇంట్లో లేడు. ఎక్కడ వెళ్ళాడంటే పరిసయ్యుని ఇంట్లో భోజనం చేయడానికి వెళ్ళాడు. కానీ ఆ ఇంటికి వచ్చి యేసుప్రభు పాదాల వెనకాల నిలబడి ఒక్కొక్క పాపాన్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తుందంట. ఏడుస్తుంటే ఆ బొట్లన్నీ కాళ్ళ మీద పడుతుంటే ఈ కాళ్ళ మీద పడుతున్న కన్నీళ్లను తల వెంట్రుకలతో తుడిచినప్పుడు అందరూ ఏమనుకో తెలుసా? పాపాత్మురాలు ముట్టనిస్తున్నాడు యేసుప్రభు, ఈయన దేవుడా ప్రవక్తను? అసలు ప్రవక్తలు ఎవరు పాపాత్మురాలను ముట్టని, ఈయన ముట్టనిస్తున్నాడు ఏందని అందరు మనసులు అనుకుంటుంటే సీమోను పేతురు అని తెలుసు కదమ్మా, ఆయనకు డౌట్ రాగానే ఏమన్నాడు తెలుసా? సీమోను నీకు ఒక మాట చెప్తాను, నువ్వు చెప్పన్నాడు. ఒకనికి 500 దేనారాలు ఇచ్చాను, ఒకనికి 50 దేనారాలు ఇచ్చాను. ఆ ఇద్దరు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఇద్దరి అప్పును నేను తీర్చేశాను. ఇందులో ఎవడెక్కువ అప్పు ఎవడెక్కువ లాభం పొందాడు అని అనగానే సీమోన్ అంటాడు ఏమంటే, 500 ఇచ్చిన వాడే కదా అప్పును, 500 దేనారాలు తీసుకున్నవాడు కదా ఎక్కువ తీర్చబడ్డాడంటే అప్పుడు యేసుప్రభు వారు ఏమంటారు తెలుసా? నేను ఇంటికి వచ్చాను సీమోను, నీ ఇంటికి వచ్చాను, నువ్వు కడుక్కోవడానికి నాకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ నేను ఈ వేరే ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమె కన్నీళ్లతో నా పాదాలు తడుపుతూనే ఉంది. నీ ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేవు, సేవకునికి ఇస్తారమ్మా? నీ ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, ఆమె కన్నీళ్లతో నా కాళ్ళు కడుగుతుంది. సీమోను కాళ్ళను తుడిచింది దేంతో తెలుసా? తల వెంట్రుకలతో. యేసుప్రభు వారు వస్తున్నారని తెలుసుకొని ఆమె అత్తారు దేనికి పూసింది తెలుసా? కాళ్ళకు పూసింది. కాళ్ళకు పూసి పాదాలను ముద్దాడుతుంది. యేసుప్రభు పాదాలను ఎందుకు ముద్దాడింది చెప్పండి? యేసుప్రభు పాదాలను ఎందుకు ముద్దాడింది? కన్నీటితో కాళ్ళను నానిపింది, తల వెంట్రుకలతో తూడ్చింది. అత్తారు తాను కొట్టాల్సిన అత్తారు కాళ్ళకు పూసి యేసుప్రభు వారి పాదాలను ముద్దాడుతుంది అంట. పాదాలను ఎందుకు ముద్దాడింది చెప్పండి? మన పాదాలను ఎవరైనా ముద్దాడతామా? మొక్కను చూసి ముద్దాడతాం, చెంపలు చూసి ముద్దాడతాం. కానీ పాదాలను ముద్దాడింది మాత్రం ఎవరమ్మా? ఒక సమరయ స్త్రీ మాత్రం. పాదాలను ఎందుకు ముద్దాడింది? పరలోకం నుంచి ఈ లోకానికి శరీరాన్ని దాల్చుకొని ఒకవేళ ఆ పాదాలతో ఇక్కడ రాకపోతే నా పాప జీవితం అలానే ఉండేది. ఆయన నడుచుకుంటూ వచ్చాడు కాబట్టి ఆ పాదాలను తీసుకొచ్చా యేసుప్రభు దేహాన్ని. మీరు నడుచుకుంటూ వచ్చారు కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి మీ ముఖ్యమైన పాత్ర ఏం తెలుసా? మన శరీరంలో మన పాదాలు. ఆ పాదాలను ముద్దాడింది. ఆయన నడుచుకుంటా ఈ పాదాలు రాకపోతే నా పాపంతో నేను అలా చనిపోయేదాన్ని కదా అని పాదాలను ముద్దాడింది ప్రియులారా. అందుకనే నశించిన దానిని ఎలా వెతికాడు ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీరు ఇంత మాటలు మీరు ఎందుకున్నారు చెప్పండి? క్రిస్టమస్ అని అందరు సంతోషంతో ఉన్నారు కదా. సంతోషము ఇక్కడ ఎవ్వరికి లేదని నేను చెప్తున్నాను. ఇక్కడ అందరం నటించే క్రైస్తవులం, నటించే క్రిస్టమస్ చేస్తున్నాం. నిజమైన క్రిస్టమస్ ఎప్పుడు తెలుసా? మన హృదయంలో పాపం లేనప్పుడు నిజమైన క్రిస్టమస్. అప్పుడు హ్యాపీ క్రిస్మస్ అను. హ్యాపీ క్రిస్మస్ అప్పుడు 100 సార్లు కాదు, 1000 సార్లను ఇంత లోపలంతా మనసులో బాధ పెట్టుకొని మీది మాటలకు అందరూ అంటారు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఏమొచ్చింది? ఏమీ లేదాడ. మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ గొడవనే, మళ్ళీ ఇంటికి పోయినా కొట్టుకోవడమే, మళ్ళీ ఇంటికి పోయినా తిట్టుకోవడమే. ఇప్పటిదాకా హ్యాపీ ఏమైపోయింది? మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత పనులే, మళ్ళీ ఇంటికి పోయిన డబ్బు సంపాదించే, మళ్ళీ వాడిని తిట్టడం, వీని తిట్టడం. ఇదే హ్యాపీ. ఎక్కడ ఉంది? నీకు లేదు హ్యాపీ. ఎప్పుడు తెలుసా? నీ హృదయంలో పాపం లేనప్పుడు హ్యాపీ. అర్థమైందా? ఆ పాపం ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎవరిలో సంతోషం లేదు. అర్థమైందా? అంత నటించే క్రిస్టమస్ ఇది మనకు. ఒకని మించి ఒకటి నటించే క్రిస్టమస్ ఇది. సంతోష క్రిస్టమస్ లేదు. సంతోష క్రిస్టమస్ ఏం తెలుసా? పాపాన్ని విడిచినప్పుడు మళ్ళీ ఆ పాపం చేయనప్పుడు హ్యాపీ క్రిస్మస్. అప్పుడు చెప్పు. పాదాలను ముద్దాడింది.
ఇక్కడ నీవెందుకు ఈరోజు కూర్చున్నావు తెలుసా? నీవు విన్న నిన్ను నీవు బలపరుచుకో వాక్యం ద్వారా, నీ కుటుంబాన్ని రక్షించు. గ్రామాన్ని మళ్ళీ ఆ సంవత్సరానికి వచ్చేలోపు ఇంతమంది కాదు మళ్ళీ ఇంతమంది కాదు, ఎక్కువగా చర్చికి వస్తున్న మీరు ఇంకెక్కువ ఎందుకు జమ అవడం లేదు చెప్పండి. చర్చికి మనమే బాగలేం కదా. చర్చికి వచ్చే వాళ్ళని చూస్తే పో నీవు చర్చికి రామంటే పో నీవు ఫస్ట్ అంటారు, నీవే బాగలేదు నాకేం చెప్తారని. ఈరోజు క్రైస్తవులు ఇది అయిపోయింది. అందుకని వద్దు. అందుకనే చక్కటి వర్తమానం కష్టపడి ఈరోజు మీకు వినిపించాడు. నశించిన దాన్ని ఎలా వెతకాడు యేసుప్రభు వారు? ఇప్పుడు మనమేం వెతకాలి తెలుసా? మన హృదయంలో ఏం పాపం ఉందో మనం వెతుకుదామండి. అది వెతికి 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 ఈరోజు దాన్ని తీసి పారేస్తే ఎంత సంతోషం ఉంటుందో. హ్యాపీ క్రిస్మస్. ఓకేనా? చక్కటి వర్తమాన్ని దేవుడు మనకు ఈరోజు ఈ యొక్క గ్రామంలో వినిపించాడు కాబట్టి అందరు విన్నందుకు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ, మరి సేవ జరిపిస్తున్నా, మరి ఎంతో కష్టంతో భారంతో సేవ చేస్తున్న నీలేష్ కుట్ట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మిగిలిన సమయం